హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఆర్ట్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా మనకి పాజిటివ్గా ఉన్నాయి. అయితే మన మార్కెట్స్ ఒక గ్యాప్ డౌన్ అనేది వచ్చింది. మనకి డొమెస్టిక్గా కానీ గమనిస్తే లాస్ట్ కొన్ని రోజులుగా కోవిడ్ కేసెస్ అనేది బాగా పెరగడము, మరి ముఖ్యంగా లాస్ట్ ఒక 3-4 డేస్గా రికార్డ్ స్థాయిలో కోవిడ్ కేసెస్ నమోదు కావడం అనేది ఈరోజు మార్కెట్ సెంటిమెంట్ని బాగా దెబ్బతీసిందని చెప్పొచ్చు. -100 పాయింట్స్ నిఫ్టీ మైనస్లో ఓపెన్ అయింది. తర్వాత అక్కడి నుంచి మార్కెట్స్ ఏమాత్రం కూడా రికవరీ లేకుండా ఒక దశలో -400 పాయింట్స్ దాకా వెళ్ళాయి. అయితే సెకండ్ హాఫ్ నుంచి మా నిఫ్టీ బాగా రికవరీ అనేది లో నుంచి బాగా రికవరీ కనపడింది. 170 పాయింట్స్ నిఫ్టీలో నుంచి రికవర్ అయింది. ఓవరాల్గా 14,637 దగ్గర నిఫ్టీ ఈరోజు క్లోజ్ అయింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 32,678 దగ్గర -1200 పాయింట్స్ దాకా బ్యాంక్ నిఫ్టీ ఈరోజు నష్టాల్లోకి వెళ్ళిందని చెప్పొచ్చు. అయితే లో నుంచి నిఫ్టీ బాగా అంటే 170 పాయింట్స్ పైన లో నుంచి నిఫ్టీ రికవరీ కావడం అనేది ఈరోజు గమనించాలి. ఇక నిఫ్టీ పరంగా నిఫ్టీలో ఒకవైపు నిఫ్టీ భారీగా పడుతున్నా కూడా ఐటీ స్టాక్స్ చాలా వరకు నిఫ్టీకి సపోర్ట్ చేశాయని చెప్పొచ్చు. స్టార్టింగ్ నుంచి కూడా ఐటీ కంపెనీస్ ఈరోజు కొంతమేర పాజిటివ్గా ఉన్నాయి. హెచ్సిఎల్ టెక్నాలజీస్ 3% పెరిగింది. అదేవిధంగా టీసీఎస్ కూడా స్ట్రాంగ్గా బాగా లో నుంచి కూడా రికవర్ అయింది. మరోవైపు ఇన్ఫోసిస్ కూడా స్ట్రాంగ్గా ఉంది. దీంతోపాటు ఈరోజు బ్రిటానియా లాంటిది, అంటే బ్రిటానియాకి న్యూస్ ఉందనుకోండి, కొన్ని స్టాక్స్ కొంచెం స్ట్రాంగ్ ఉన్నాయి. బట్ బై అండ్ లార్జ్ చెప్పాలి అంటే ఇండెక్స్లో ఒక ఐటీ మినహాయిస్తే మిగతా అన్ని సెక్టార్ పరంగా అన్ని స్టాక్స్ కూడా వీక్గానే ఉన్నాయి. ఒక ఐటీ సెక్టర్ ఒకటి కొంచెం నిఫ్టీకి సపోర్ట్ చేసింది. ఇక మరోవైపు బాగా వీక్గా ఉన్న స్టాక్స్లో బజాజ్ ఫైనాన్స్ టాప్ లూజర్ అని చెప్పొచ్చు. దగ్గరగా 5% పైన ఇది నష్టంలోకి వెళ్ళింది. తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్, తర్వాత ఎస్బీఐ, ఇవన్నీ కూడా 5% 5 to 6% ఇండెక్స్ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. ఇక ఓవరాల్గా సెక్టార్ పరంగా చూసుకుంటే ఐటీ, మెటల్స్ కొంత పాజిటివ్గా ఉన్నాయి. అయితే హెల్త్ కేర్ స్టాక్స్ కూడా, అంటే ఇండెక్స్ సంబంధం లేదు, బట్ ఓవరాల్గా హెల్త్ కేర్ స్టాక్స్ కూడా చాలా వరకు ఈరోజు పాజిటివ్గా ఉంటే ఎన్బిఎఫ్సిస్, బ్యాంకింగ్, తర్వాత హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ బాగా నష్టాల్లో ఉన్నాయి. దీంతోపాటు ఆటోమొబైల్ స్టాక్స్ కూడా ఈరోజు బాగా సెల్లింగ్, కొన్ని స్టాక్స్ అయితే అటు M&M కానివ్వండి, తర్వాత మనకి అశోక్ లైలాండ్ స్టాక్స్లో కూడా బాగా సెల్లింగ్ అనేది ఈరోజు కనపడింది. ఇక ఎన్ఎస్సిలో అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే డిక్లైన్స్ ఎక్కువగా ఉన్నాయి. దగ్గరగా 1124 స్టాక్స్ డిక్లైన్స్ ఉంటే అడ్వాన్సెస్ 393 స్టాక్స్ మాత్రమే అడ్వాన్సెస్ ఉన్నాయి. ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. ఇక ఈరోజు మార్కెట్స్ ఈ విధంగా ప్రధానంగా అంటే ఇంత పడడానికి కారణం అంటే గ్లోబల్ క్యూస్ పరంగా మనకి చాలా స్ట్రాంగ్ ఉన్నా కూడా మన మార్కెట్స్ ఏ విధంగా పడింది అందరికి తెలిసిన విషయమే అండి. కోవిడ్ అనేది మన ఇండియాలో బాగా ఈ మధ్య లాస్ట్ కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి కేసులు. అయితే లాస్ట్ 3-4 డేస్గా చాలా అంటే సింగిల్ డేలోనే మనకి 1,00,000 కేసుల దాకా క్రాస్ కావడము, తర్వాత కొన్ని స్టేట్స్లో ఈ లాక్డౌన్ ఆంక్షలు విధించడము, లైక్ మహారాష్ట్ర కానివ్వండి, మరోవైపు బెంగళూరు అటు కర్ణాటకలో కూడా బాగా ఈ కేసెస్ నమోదు కావడం, ఇవన్నీ కూడా ఏంటంటే మార్కెట్ సెంటిమెంట్ని బాగా దెబ్బతీసాయని చెప్పొచ్చు. ఇంకా నిజంగా చెప్పాలి అంటే కూడా ఇప్పుడు మళ్ళీ సెకండ్ వేవ్ ఏదైతే ఉందో ఎకానమీ మనకి వీ షేప్ రికవరీ మన ఇండియాలో చూసాము. అయితే మళ్ళీ అక్కడ కొంచెం బ్రేక్ పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఈ కేసెస్ ఇదే విధంగా పెరుగుతూ ఉంటే, ఎందుకంటే ఆల్రెడీ మనకి రీసెంట్గా వస్తున్న డేటా ఏదైతే ఉన్నాయో, అంటే లాస్ట్ ఫ్యూ డేస్గా వస్తున్న డేటాస్ అవన్నీ కూడా కొంతమేర నెగిటివ్గా ఉన్నాయి. లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా కొంత నెగిటివ్గా ఉన్నాయి. అట్లీస్ట్ ఒక 1 మంత్ 1.5 మంత్ ఈ కోవిడ్ కేసెస్ ఇదే విధంగా కంటిన్యూగా పెరిగితే కొంచెం ఎకానమీ అనేది మళ్ళీ ఒక బ్యాక్ స్టెప్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఉద్దేశంతో మార్కెట్స్లో బాగా సెల్లింగ్ వచ్చింది. మరోవైపు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో దాని కారణంగా అటు బ్యాంకింగ్ స్టాక్స్ మరోవైపు ఎన్బిఎఫ్సి స్టాక్స్లో సెల్లింగ్ అనేది చూస్తున్నాం. బట్ ఏదేమైనప్పటికీ కూడా నెక్స్ట్ రానున్న రోజుల్లో మార్కెట్స్ ఏ విధంగా ఉండవచ్చు నేను అనుకోవడము, ప్రధానంగా రానున్న రోజుల్లో మార్కెట్స్ని ఈ కోవిడ్ అనేది మన డొమెస్టిక్గా చూడాల్సి ఉంటుంది. కోవిడ్ కేసెస్ ఏ విధంగా ఉన్నాయో చూడాల్సి ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి, అంటే మళ్ళీ లాక్డౌన్ లాంటిది ఏమన్నా, అంటే దేశం మొత్తం లాక్డౌన్ లాంటిది ఏమన్నా విధించడమా, అటువంటివి ఏమైనా తీసుకుంటారా, అటువంటి స్టెప్స్ ఏమైనా తీసుకుంటారా చూడాల్సి ఉంటుంది. ఇంకా ఇంటర్నేషనల్ పరంగా అయితే ప్రస్తుతానికి ఎటువంటి నెగిటివ్స్ అయితే లేవు. అయితే ఇంటర్నేషనల్ ఎకానమీస్ అన్ని బాగున్నాయంటే అంటే ఎకానమీ పరంగా అంత గొప్పగా ఏమీ లేవు. బట్ స్టాక్ మార్కెట్స్ పరంగా
పెద్దగా నెగిటివ్ అయితే లేవు. అయితే కొన్ని కంట్రీస్లో లైక్ జపాన్లో కూడా కొంత కేసెస్ పెరగడము, ఫ్రాన్స్లో కూడా కొంత కేసెస్ పెరగడం అనేది కనపడుతున్నాయి తప్ప అంతకుమించి గ్లోబల్గా మనకి ఎటువంటి నెగిటివ్ అయితే లేదు. అయితే అంతా కూడా ఏంటంటే మనకి డొమెస్టిక్గానే చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ మార్కెట్స్ పయనం అనేది మనకి అటు కోవిడ్ కేసులతో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయి. ఒకవేళ ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగితే మన మార్కెట్స్ మరింత కిందకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కిందకి వెళ్తే అంటే ఈరోజు వచ్చిన లో ఏదైతే ఉందో, ఈరోజు అని కాదు, మనకి లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ కూడా దగ్గరగా నిఫ్టీ 14,400 నుంచి మనకి బాగా పెరిగి క్లోజర్గా 14,900 దాకా వెళ్ళిందనమాట. సో ఇప్పుడు ఇమీడియట్గా నిఫ్టీకి మనకి 14,400 లెవెల్స్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అది బ్రేక్ అయితేనే నిఫ్టీ ఫర్దర్గా కిందకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేని పరిస్థితిలో అక్కడికి వచ్చినప్పుడు మనకి వచ్చినప్పుడల్లా కూడా కొంతమేర బయింగ్ అనేది చూస్తున్నాం. 14,400 అనేది డౌన్ సైడ్ సపోర్టు, తర్వాత ఇంకోటి 14,200. ఈ రెండు లెవెల్స్ని మనం సస్టైన్ చేసుకోగలిగితే నిఫ్టీ రేంజ్ బౌండ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. బిట్వీన్ 14,400 డౌన్ సైడ్, హైయర్ సైడ్ కానీ గమనిస్తే 14,900 నుంచి 15,000 వరకు ఉండవచ్చు. ఇది నిఫ్టీకి సంబంధించి. ఇక ఓవరాల్గా నేను అనుకోవడం ఏంటంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా గ్లోబల్ క్యూస్ని కూడా చూడండి ఒకసారి. గ్లోబల్ క్యూస్లో సెల్లింగ్ వస్తే మన మార్కెట్స్ ఇక్కడ నుంచి ఫర్దర్గా పడతాయి, భారీగా పడవచ్చు. లేని పరిస్థితిలో ఈ లెవెల్స్లో ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన లెవెల్స్లో 14,400 నుంచి 14,200 దగ్గర నిఫ్టీ కొంతమేర ఆగడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు మనకి రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది ఎక్కువగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఇది మార్కెట్స్ గురించి, నిఫ్టీ గురించి. ఇక ఫ్యూచర్స్లో ఏ విధంగా పొజిషన్స్ బిల్డ్ అయినాయి. ఓవరాల్గా ఫ్యూచర్స్లో కానీ గమనిస్తే ఎక్కువగా లాంగ్ అన్వైండింగ్ అండ్ షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయండి మెజారిటీ స్టాక్స్లో. అంటే ప్రాఫిట్ బుకింగ్ కనపడము, లేదా ఎక్కువగా షార్ట్స్ అనేది బిల్డ్ అవుతున్నాయి. ఫ్రెష్ లాంగ్స్ అయితే కొంచెం ఐటీ అండ్ మెటల్స్లో కనపడుతున్నాయి, బట్ అది కొన్ని స్టాక్స్ మాత్రమే ఉన్నాయి. బట్ ఓవరాల్గా కానీ గమనిస్తే ఎక్కువగా ఫ్యూచర్స్లో మనకి లాంగ్ అన్వైండింగ్ ఆ షార్ట్ సెల్లింగ్ అనేది ఎక్కువ చూస్తున్నాము. ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో కానీ ఈరోజు స్టాక్స్ కానీ గమనిస్తే గ్యాబ్రియల్ ఇండియా గురించి అడుగుతున్నారండి. స్టాక్ పేరు గ్యాబ్రియల్ ఇండియా. ఇది ప్రస్తుతానికి 102 దగ్గర ఉంది. ఇది ఆటో యాన్సిలరీ కంపెనీ అండి. ఫండమెంటల్ పరంగా బాగానే ఉందండి ఈ కంపెనీ. ఇది సస్పెన్షన్స్ తయారు చేసే కంపెనీ అన్నమాట. అంటే అటు 2 వీలర్స్లో కానివ్వండి, 3 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్, తర్వాత కమర్షియల్ వెహికల్స్ అన్నిటికి కూడా అన్ని వెహికల్స్కి వీళ్ళు సస్పెన్షన్స్ని వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఫండమెంటల్ పరంగా ఈ కంపెనీ ఇంతకుముందు అన్నట్టుగా మంచి కంపెనీనే, ప్రాబ్లం అయితే లేదు. అది రీసెంట్గా అయితే ఇది 127, 130 లెవెల్స్ నుంచి కొంచెం కరెక్ట్ అయింది. ప్రస్తుతానికి 102 దగ్గర ఉంది. ఒక టైంలో ఇది అంటే లాంగ్ బ్యాక్ మనం కానీ గమనిస్తే 25 రూపీస్ నుంచి బాగా భారీగా పెరిగిన స్టాక్ అండి. ఇది దగ్గర 200 రూపీస్ దాకా వెళ్ళింది. ప్రస్తుతానికి ఈ స్టాకు 102 రూపీస్ దగ్గర ఉంది. ఆల్రెడీ కొంత హయ్యర్ లెవెల్స్లో కొన్న వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా దీన్ని హోల్డ్ చేయొచ్చు. ఆటోమొబైల్ సేల్స్ అంటే బాగుండి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగున్నంత కాలము ఈ గ్యాబ్రియల్ ఇండియా అనే స్టాకు బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ ఆటోమొబైల్ సెక్టర్ వీక్గా ఉన్న టైంలో కూడా ఇది పర్లేదనిపించిందండి. అంత భారీగా అయితే ఫైనాన్షియల్స్ అంటే పరంగా వీక్ కాలేదన్నమాట. కాబట్టి ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుక్కోవచ్చు. అయితే ఇందులో ఏంటంటే ఎక్కువగా రీటైల్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుందండి. అటు ఎఫ్ఐఎస్ నుంచి పెద్దగా భారీగా ఇన్వెస్ట్మెంట్స్ ఉండవు. కాకపోతే ఏంటంటే డొమెస్టిక్ ఫండ్స్ నుంచి కూడా బాగా అంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఉండవు. ఓన్లీ రీటైల్ పార్టిసిపేషన్ బాగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే బాగా ఎక్కువ టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ టర్మ్ కోసం అయితే ఈ స్టాక్ని హోల్డ్ చేయమని చెప్తాను. ఇప్పుడు చెప్పిన స్టాక్ పేరు గ్యాబ్రియల్ ఇండియా, ఆటో యాన్సిలరీ కంపెనీ. ఇది సస్పెన్షన్స్ మెయిన్ వీళ్ళ బిజినెస్ అంతా కూడా ఏంటంటే ఆటోమొబైల్ కంపెనీస్కి సస్పెన్షన్స్ తయారు చేస్తారనమాట. ఇది గ్యాబ్రియల్ ఇండియా గురించి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో ఈ మెటల్స్ గురించి అడుగుతున్నారండి. లైక్ టాటా మెటాలిక్స్ కానివ్వండి, టాటా స్టీల్ లాంగ్ కానివ్వండి, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఈ విధంగా టాటా స్టీల్ ఇవన్నీ కూడా అటు దాంతోపాటు హిండాల్కో ఇవి రీసెంట్గా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ ర్యాలీ కూడా ఈరోజు కూడా గమనిస్తే మెటల్ స్టాక్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఒకవైపు మార్కెట్ పడుతూ ఉంటే లో నుంచి మెటల్ స్టాక్స్ భారీగా మనకి పెరగడం చూస్తాం. అంటే లో నుంచి బాగా రికవరీ అనేది చూస్తున్నాం. లాస్ట్ కొన్ని రోజులుగా మెటల్స్ బాగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా స్టీల్ ప్రైసెస్ అనేది ఇండియాలో ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా లైఫ్ టైం హైలో మనకి స్టీల్ ప్రైసెస్ ప్రస్తుతానికి ఉన్నాయి. అంటే నిజంగా స్టీల్ ప్రైసెస్ పెరగడము, తర్వాత దీంతోపాటు బేస్ మెటల్స్ అంటే జింక్, కాపర్, అల్యూమినియం ఇవన్నీ కూడా గ్లోబల్గా బాగా పెరిగాయండి. నిజంగా డిమాండ్ అండ్ సప్లై బేస్ చేసుకొని పెరుగుతుందా అంటే
కాదని చెప్తానండి. ఎందుకంటే ఇంత లాస్ట్ ఒక 1 ఇయర్‌లో ఇంత నిజంగా ఎంత డిమాండ్ అనేది అంటే స్టీల్ పక్కన పెడితే అటు ఆ కాపర్ కానివ్వండి, జింక్ కానివ్వండి, అల్యూమినియం కానివ్వండి డిమాండ్ అయితే లేదు. ఎంత కూడా ఏంటంటే రీసెంట్గా మనం చాలా సందర్భాల్లో కూడా చెప్పుకున్నాము. అన్ని అసెట్ క్లాసెస్ పెరుగుతున్నాయి. దానిలో భాగంగా గ్లోబల్ మెటల్స్ బాగా పెరిగే దాని కారణంగా మెటల్స్ అన్నీ కూడా గ్లోబల్గా ఈ బేస్ మెటల్స్ అన్నీ బేస్ మెటల్స్ పెరిగితే గ్లోబల్గా దానికి అనుగుణంగా ఈ స్టాక్స్ ఏవైతే ఉంటాయో హిండాల్కో కానీ, జేఎస్డబ్ల్యూ కానీ, టాటా స్టీల్ కానీ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయండి. ఎందుకంటే ప్రైస్ పెరిగితే ఆటోమేటిక్గా వీళ్ళకి రెవెన్యూస్ పెరుగుతాయి, మార్జిన్స్ ఇంకా బాగా పెరుగుతాయండి. ఎందుకంటే మార్జిన్స్ ఎందుకు పెరుగుతాయంటే ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఇన్వెంటరీ ఉంటుంది. అంటే నిల్వలు ఉంటాయన్నమాట. ఆల్రెడీ ఇంతకుముందే అంటే తక్కువ రేట్లో వీళ్ళు కొని ఉంటారు ప్రోడక్ట్ అటు అల్యూమినియం కానివ్వండి, కాపర్ని కానీ వీళ్ళ దగ్గర ఇన్వెంటరీస్ ఉంటాయన్నమాట. సో వీళ్ళకి ఏమవుతుందంటే అటు రెవెన్యూస్ పెరుగుతాయి, ప్లస్ దానికి తోడు మార్జిన్స్ భారీగా పెరుగుతాయి అనమాట. దాని కారణంగా ఈ టాటా స్టీల్ కానివ్వండి, అదేవిధంగా జేఎస్డబ్ల్యూ కానివ్వండి ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. దీంతోపాటు కొంతమేర డొమెస్టిక్గా కొన్ని గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు అనేది ఈ బేస్ మెటల్స్కి బాగా పాజిటివ్గా అంశం. అంటే లైక్ అటు చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడంలో కొన్ని నిర్ణయాలు గవర్నమెంట్ ఏదైతే తీసుకుందో బ్యాన్ చేయడం అనేది ఈ మెటల్ స్టాక్స్ పెరగడానికి ప్రధాన కారణము. బట్ అయితే ఇక్కడ చాలామంది అడుగుతున్నారు ఏంటంటే ఇక్కడ ఈ లెవెల్లో కొనొచ్చా ఏం చేయాలి అంటే ఫ్రెష్ బయింగ్ అయితే ఈ లెవెల్లో నేనైతే సజెస్ట్ చేయనండి. ఎందుకంటే మెటల్స్ ఒక్కసారి ట్రెండ్ రివర్స్ అయితే మళ్ళీ ఆ రేట్ రావడానికి చాలా టైం పట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ 2017లో దగ్గర 740కి వెళ్ళిన రేటు మళ్ళీ అంటే 3 years తర్వాత వచ్చిందనమాట. సో ట్రెండ్ రివర్స్ అయితే మెటల్స్ అదేవిధంగా ఉంటుంది, అంటే మళ్ళీ ఆ రేట్ రాకపోవచ్చు. కాబట్టి ఏంటంటే ఫ్రెష్ బయింగ్ అనేది మెటల్ స్టాక్స్లో ఈ లెవెల్స్లో అయితే వద్దని చెప్తాను. అయితే ఇప్పుడు కమింగ్ రిజల్ట్ వచ్చే రిజల్ట్ చాలా స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. షార్ట్ టర్మ్కి కొంచెం అప్ ట్రెండ్లో ఉండొచ్చేమో కానీ బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏంటంటే మనం కొంచెం మరీ ఇంత భారీగా పెరుగుతున్నప్పుడు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వద్దని చెప్తాను. కరెక్షన్స్లో మాత్రం ప్రయత్నించేయండి. బట్ షార్ట్ టర్మ్ వ్యూతో చూడాలంటే ఇంకా ఫర్దర్గా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది మెటల్స్ గురించి. తర్వాత చాలామంది రిపీటెడ్గా అడుగుతున్నారంటే మనం చాలా సందర్భాల్లో చాలాసార్లు చెప్పాము. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి, తర్వాత పిఎస్యు బ్యాంక్స్ గురించి అడుగుతున్నారు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అయితే ఇన్వెస్ట్మెంట్కి ఒక మాటలో చెప్పాలంటే లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి. యావరేజ్ అయితే చేసుకోవకండి. చాలామంది కొంత హైయర్ లెవెల్స్లో కొన్నట్టున్నారు. యావరేజ్ ఇప్పుడే వద్దు, కొంచెం వెయిట్ చేయండి. ఒక 1 month 1.5 month వెయిట్ చేసి మీరు యావరేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక పిఎస్యు బ్యాంక్స్ అయితే నేను పదే చెప్తూనే ఉంటాను. ఇన్వెస్ట్మెంట్కి మనం ఎప్పుడు కూడా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎక్కువగా మైనస్ పాయింట్స్ ఉన్న కంపెనీస్ని మనం కట్ చేసుకుంటూ రావాలండి. కట్ చేసుకుంటూ వచ్చి ఏదైతే మనకి పాజిటివ్ అంశాలు ఉంటాయో వాటిని తీసుకోవాలి. అంతేగాని ఎక్కువ మైనస్ పాయింట్స్ ఉన్న స్టాక్స్ అంటే మైనస్ పాయింట్స్ అంటే గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, బ్యాడ్ ఎన్పిఎస్ కానివ్వండి, తర్వాత గ్రోత్ లేకపోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా పిఎస్యు స్టాక్స్లో ఉంటాయండి. ప్రైవేట్ బ్యాంక్స్తో కాంపిటీషన్ తట్టుకొని వీళ్ళకి ముందుకు రావడం ఇవన్నీ ఉండవు. కాబట్టి ఏంటంటే పిఎస్యు బ్యాంక్స్, ఎందుకంటే చాలామంది కెనరా బ్యాంకు రీసెంట్గా కెనరా బ్యాంక్ 170 నుంచి కరెక్ట్ అయింది. అదేవిధంగా ఎస్బీఐ గురించి చాలామంది పదే అడుగుతున్నారు. నేను అందుకే చెప్తూనే ఉంటాను. ఎస్బీఐ 400 రూపీస్ ఉన్నప్పుడు 800 రూపీస్ టార్గెట్ చెప్పారు. ఈరోజు 350 అనమాట. ఎస్బీఐ ఇంతకుముందు హై కట్ చేయడానికి నేను చాలాసార్లు చెప్పాను 10 years పట్టింది. సో అందుకని ఏంటంటే కొంచెం నేను ఫండమెంటల్ పరంగా మీరు ఆలోచించండి. ఫండమెంటల్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఫండమెంటల్ పరంగా చూడాల్సి ఉంటుందండి. టెక్నికల్స్ ఇవన్నీ పక్కన పెట్టాలి. ఓన్లీ ఫండమెంటల్గానే మనం ఆ స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని షార్ట్ టర్మ్ కోసమో లేకపోతే అంటే 1 or 2 days ఆ స్టాక్లో స్పైక్ వస్తే దాన్ని కొనేసి ఇన్వెస్ట్మెంట్కి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదనమాట. ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసే ముందు 1-10 సార్లు ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ చెప్తాను. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. ఇక 16th నుంచి ఫండమెంటల్ అనాలిసిస్ క్లాసెస్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడే మనం అనుకున్నట్టుగా ఇటువంటి టైంలో ఎటువంటి స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి, పిఎస్యు బ్యాంక్స్ ఎందుకు అవాయిడ్ చేయాలి, ఎటువంటి స్టాక్స్ తీసుకుంటే కరెంట్ లెవెల్స్ నుంచి ఇంకా బాగా పెరగడానికి అవకాశాలు ఉన్న స్టాక్స్ ఏవి అనే అంశాల గురించి మనం ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో ఉంటుంది. దీంట్లో బేసిక్స్ దగ్గర నుంచి రేషియో అనాలిసిస్ ఉంటుంది. దీంతోపాటు ఫండమెంటల్గా అసలు ఒక స్టాక్ని ఏ పారామీటర్స్ చూసి మనం కొనాల్సి ఉంటుంది అనే దాని మీద సెక్టర్ అనాలిసిస్ ఉంటుంది, కేస్ స్టడీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఈ క్లాసెస్కి అటెండ్ కావడానికి ప్రయత్నం చేయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద మెసేజ్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చూడమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.